మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మరొకసారి వందనాలు సమర్పిస్తున్నాను. బుధవారంలో జరిగే ఈ తరగతి విషయంలో ఈ తరగతుల్లో మనం కొన్ని సిరీస్ ఆఫ్ ద లెసన్స్ని పరిశీలన చేయబోతాం. అందులో మొదటిది పాత నిబంధన దేవుని రాజ్యం, పాత నిబంధన సంఘం అని చెప్పబడినటువంటి, లేదా పాత నిబంధన దేవుని మందిరం, లేదా యెహోవా మందిరం. ఈ మందిరం అనే ఒక విషయానికి సంబంధించినటువంటి సంగతులను మనం కూలంకషంగా పరిశీలన చేయబోతాం. మీరందరూ ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మనకు ఏదైతే చెప్పబడిందో దాన్ని, ఆ మందిరాన్ని, పాత నిబంధన మందిరానికి ఉన్నటువంటి విశిష్టతను బేరీజు వేసుకొని ఏది గొప్పదో గుర్తించి ఏది ఎటువంటిదో గమనించి పరిశీలన చేయవలసిందిగా మనమే. మరలా చెప్తున్నాను, పాత నిబంధన దేవుని మందిరం నిబంధనకి ఇశ్రాయేలీయులు ఒప్పుకున్న తర్వాత మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. పితరుల యుగంలో దేవుని మందిరం అని చెప్పబడినటువంటివి ఉన్నాయి. పితరుల యుగంలో కూడా సరే దేవుని మందిరం అని చెప్పబడినటువంటి మందిరాలు ఉన్నాయి. కాకపోతే ఆ మందిరాలు స్థలానికి సంబంధించింది. అందులో ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి కార్యక్రమాలు రెగ్యులర్గా జరిగించేటువంటి పరిస్థితులు ఉండేవి కావు. ఒకసారి ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనంలో, ఆదికాండం 27వ అధ్యాయం 17 నుండి 22 వచనాలు మనం చదివినప్పుడు, అక్కడ ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెల్లో ఎవరిను వివాహం చేసుకోకూడదు అని చెప్పుకుంటూ వస్తూ కొన్ని సంగతులు మాట్లాడటం మనం గమనిస్తాం. యాకోబు ప్రయాణమై వెళుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక చోటకు వస్తాడు. ఒక చోటకు వచ్చి పడుకుండి 16వ వచనంలో, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకోటకు వస్త్రములను నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదునని మొక్కుకొనెను అని అన్నాడు అనమాట. ఇక్కడ దేవుని ఏర్పాటు ప్రకారం మందిరం అనేది జరగలేదు. ఇతనికి జరిగినటువంటి పరిస్థితులను బట్టి, జరగబోయేటువంటి సహాయాలను బట్టి యాకోబు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని యొక్క మందిరం, అక్కడక్కడ కలగనడం, ఆ తర్వాత దేవుని యొక్క సహాయం, దేవుడు ఏమేమి చేయబోతాడో తెలియచేసేటువంటి పరిస్థితుల్లో గమనించటం, ఇవన్నీ జరిగిపోయాయి. సో ఏదేమైనప్పటికీ దేవుని మందిరం అని పిలువబడేటువంటి ఒక పరిస్థితిని మనం అక్కడ పరిశీలన చేస్తాం. అయితే ఒక సంగతి ఏమిటంటే, అది ఇశ్రాయేలు దేవుని మందిరం అయితే కాదు. ఎవరి దేవుని మందిరం కాదండి? ఇశ్రాయేలీలకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మందిరము కాదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి, ఇశ్రాయేలీలకు ఏర్పాటు చేసినటువంటి మందిరం, దాని యొక్క రూపురేఖలు వేరు, అందులో జరిగించవలసినటువంటి కార్యక్రమాలు వేరు, అందులో ఉంచబడినటువంటి వస్తువులు వేరు.
అందులో ఉంచబడినటువంటి నిబంధన సంబంధమైన ఆజ్ఞలు వేరు. ఇవన్నీ ఎప్పుడు ప్రారంభించబడ్డాయో మనకు గ్రంథం చదివితే తేటగా అర్థమవుతుంది. కొన్ని వందల సార్లు కాకపోవచ్చు, కొన్ని వేల సార్లు అయినా నేను చెప్పుంటాను. పాత నిబంధన ఎప్పుడు ప్రారంభించబడింది, ఎక్కడ ప్రారంభించబడింది ఐడియా ఉంది కదా? నిర్గమకాండం 19వ అధ్యాయంలో పాత నిబంధన అనేది ఇశ్రాయేలీలు, తండ్రైన దేవుడు ఇరువురు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి యెహోవా చెప్పినదంతయు మేము చేసేదమని వాళ్ళు చెప్పినప్పుడు మోషే యొక్క మధ్యవర్తిత్వంలో సీనాయి కొండ సాక్షిగా ఇరు వర్గాల మధ్య అనగా యెహోవా మధ్యను అటు ఇశ్రాయేలు జనాంగం మధ్యను ఒప్పందం లేదా నిబంధన ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఒప్పందం జరిగిందో, ఒప్పందం జరిగిన వెంటనే 20వ అధ్యాయంలో దేవుడు తన 10 ఆజ్ఞలను ఇశ్రాయేలీలకు అనుగ్రహించడం మనం గమనిస్తాం. దేవుడు తన 10 ఆజ్ఞలను ఇశ్రాయేలీలకు ఇవ్వడంతో పాటుగా ఎవరు ఏ ఏ పనులు చేయాలో కూడా సరే, ఎటువంటి కార్యక్రమం ఎక్కడ చేయాలో సరే చెప్పి పెట్టడం అనేది మనం ఖచ్చితంగా గమనించగలం. అదే విధానంలోనే చేసేవాళ్ళు ఎవరు ఎక్కడెక్కడ చేయాలో కార్యక్రమాలను గుర్తించేటప్పుడు యూదులేమో ఎక్కడ చేస్తారు? రాజుగా ఏలుబడి చేస్తారు ఇశ్రాయేలు జనాంగాన్ని. లేవీయులేమో యాజకులై దేవునికి సేవ చేసేవాళ్ళుగా, యాజకులుగా ఎంచబడినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏర్పాటు చేయబడ్డం అనేది దేవుడు ఆది కాండంలోనే చెప్పినప్పటికీ దానికి ప్రారంభం మాత్రం ఇశ్రాయేలు జనాంగము తమకంటూ పొందిన నిబంధనను బట్టి జరిగించే ఒక పరిస్థితుల్లో భాగంగా కార్యక్రమాలను దేవుడు ఆజ్ఞాపించడం మనం గమనిస్తాం. కాబట్టి మీరు రాసుకునేవాళ్ళు ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి నిబంధన ప్రకారం వాళ్ళు దైవ మందిరంలో లేదా దేవుని మందిరంలో కార్యక్రమాలు చేయవలసినటువంటి బదులై ఉన్నారు. ఆ దైవ మందిరానికి సంబంధించి లేదా దేవుని మందిరములకు సంబంధించినటువంటి సమస్త విధమైన ఇన్ఫర్మేషన్ కూడా సరే నిర్గమకాండం 25వ అధ్యాయం నుండి నిర్గమకాండం 31వ అధ్యాయంలోను, నిర్గమకాండం 35వ అధ్యాయం నుండి నిర్గమకాండం 40వ అధ్యాయాలలోనూ రాయబడి ఉంటాయి. మరలా రిపీట్ చేస్తున్నాను. ఈ ధర్మశాస్త్ర ఆజ్ఞలు ఇచ్చిన వెంటనే నిబంధన ఏర్పాటు 19లో, నిర్గమకాండం 19లో నిబంధనను కుదుర్చుకోవటం, నిబంధనల భాగంగా నిబంధనల ప్రాముఖ్యమైనటువంటి 10 ఆజ్ఞలను 20వ అధ్యాయంలోను, 25 నుండి 31 అధ్యాయాలు 25వ అధ్యాయం నుండి 31 అధ్యాయం వరకును, 35వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకును దేవుని మందిరం యొక్క ఏర్పాటు, దాంట్లో పెట్టవలసినటువంటి వస్తువులు, అందులో ఏమి జరగబోతుందన్నటువంటి సమస్త విధములైనటువంటి సూచనలను అక్కడ రాసి పెట్టడం మనం గమనిస్తాం. నిర్గమకాండం 25 నుండి నిర్గమకాండం 31, నిర్గమకాండం 35 నుండి నిర్గమకాండం 40వ అధ్యాయం వరకు. రాసుకున్నారా? రాసుకునేవాళ్ళు రాసుకోండి. దయచేసి ఆ విషయాన్ని ఒక్కసారి, ఎక్కడ మొదటి నిబంధన కాలం అనేది, ఆ కాలంలో ఏ కార్యక్రమాలు సేవా నియమాలు ఎలా ఉండేవో, ఆ పరిశుద్ధ స్థలమని చెప్పబడినటువంటి ఆ దేవుని మందిరంలో ఏమేమి చేయాలో, ఏమేమి ఉన్నవో హెబ్రీ పత్రికలో ఒక ఓవర్వ్యూ ఇస్తాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఒక ఓవర్వ్యూ మనం చదవగలం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం
మొదటి నుండి 5 వచనాలను నేను చదువుతాను. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. మొదటి నిబంధనలో నిబంధన ఇచ్చేసిన తర్వాత, నిబంధన వచ్చిన తర్వాత సేవా నియమాలు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండింది. ఆ పరిశుద్ధ స్థలంలో దేవునికి చేయవలసినటువంటి సేవా నియమాలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో భాగమే, నిబంధనలో భాగం సేవా నియమాలు, నిబంధనలో భాగం ఆజ్ఞలు. ఆజ్ఞల్ని ఎవరు పాటిస్తారంటే ఇశ్రాయేలు జనాంగం పాటిస్తారు. ఈ సేవా నియమాలు అనేది ఆరాధన కార్యక్రమంలో భాగాలు, అది పరిశుద్ధ స్థలంలో జరిగించవలసినటువంటి సంగతులు. వ్యత్యాసం గుర్తించగలగండి. సేవా నియమాలు అనగా ఇశ్రాయేలీల్లో యాజకులు అనబడిన వాళ్ళు, ఇశ్రాయేలీల్లో యాజకులు అనబడిన వాళ్ళు దేవుని మందిరంలో జరిగించవలసినటువంటి కార్యక్రమాలు ఏవేవైతే ఉన్నాయో ఆజ్ఞలు, ఆ ఆజ్ఞల్ని సేవా నియమాలు అంటారు. ఈ నియమాలు వేరు. ఈ నియమాలు జనాలందరూ, ఇశ్రాయేలు జనాలందరూ పాటించవలసినటువంటి ఆజ్ఞలకు సంబంధించినవి కావు. సేవా నియమాలనంటే జనాలందరూ అనగా యాజకులు కాని వారందరూ, మిగిలిన 11 గోత్రికులు జరిగించవలసినటువంటి నియమాలు ఇవి కావు. అవి ఎవరు జరిగిస్తారు? పరిశుద్ధ స్థలములో లేదా దేవుని మందిరములో అని అంటే యాజకులు పాటించేటువంటి నియమాలను ఏమంటారంటే సేవా నియమాలు అని అంటారన్నమాట. ఈ వ్యత్యాసం గుర్తించలేని ప్రజలు సేవా నియమాలు అనగా జనులందరూ పాటించేటువంటి ఆజ్ఞలు అన్నట్లుగానే అనుకున్నారు. అందుకని ధర్మశాస్త్రాన్ని రేపొద్దున ఖచ్చితంగా నేను ధర్మశాస్త్రాన్ని విభజిస్తా. ధర్మశాస్త్ర కాలాన్ని ఇప్పటికీ అనేక సార్లు విభజించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏమిటి ధర్మశాస్త్రపు విభజనల్లో ప్రధానమైన 2 విభజనలు ఏమిటో నేను మీకు ఇంతకు ముందే అనేక సార్లు తెలియజేశాను. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో 18-19 వచనాలను మనం చదివినప్పుడు, పడగొట్టబడిన దాన్ని మరలా కట్టిన ఎడల నేను దౌర్భాగ్యుడిని అయిపోతాను, నాకు క్రీస్తు వలన ప్రయోజనం ఏమి ఉండదు అని చెప్పిన తర్వాత ఏమంటాడంటే పౌలు గారు, ధర్మశాస్త్రం వలనను ధర్మశాస్త్రం విషయమై నేను చచ్చిన వాడనైతిని అని అన్నాడు అన్నమాట. కాబట్టి ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్రం విషయమై, ధర్మశాస్త్రం వలన అంటే ధర్మశాస్త్రపు ఆజ్ఞలు, ధర్మశాస్త్రం విషయమై అంటే ఈ ఆజ్ఞలను పాటించేటప్పుడు ఏమేమి కార్యాలు జరిగాయో అవన్నీ ధర్మశాస్త్ర విషయాలు. నిర్గమకాండం 19 నుండి ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయం చివరి వరకు ధర్మశాస్త్ర ఆజ్ఞలు రాయబడ్డాయి. ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రముని 2 భాగాలుగా, ధర్మశాస్త్రం ఆజ్ఞలు అని, ధర్మశాస్త్ర విషయాలని. ధర్మశాస్త్ర ఆజ్ఞలు అని అంటే పాటించవలసినటువంటి కమాండ్మెంట్స్, ఆజ్ఞలు అవి. ధర్మశాస్త్ర విషయాలు అవి ఎక్కడి నుండి, ధర్మశాస్త్ర ఆజ్ఞలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు అని అంటే నిర్గమకాండం 19 నుండి ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయం చివరి వచనం వరకు. ధర్మశాస్త్ర విషయాలు ఎక్కడి నుండి అని అంటే ఎక్కడి నుండి? యెహోషువ గ్రంథం నుండి క్రీస్తు యేసు యొక్క శిలువ మరణం వరకు. యెహోషువ గ్రంథం నుండి క్రీస్తు యేసు యొక్క శిలువ మరణం వరకు ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను పాటించేటప్పుడు ఎవరు ఏం చేశారు, వాళ్ళకి జరిగిన పర్యావసానం ఏమిటి, మేలు చేశారా, ధర్మశాస్త్ర ఆజ్ఞలను బట్టి మేలు చేసి లేదా దేవునికి అనుకూలమైనటువంటి కార్యాలను జరిగించుంటే వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగంగాను, దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించి కార్యాలు చేసినటువంటి వాళ్ళు ఎటువంటి శాపాన్ని పొందుకొని ప్రాణాలను కోల్పోయారో పరిస్థితులను, అలాంటి విషయాలను రాసినందుకు ధర్మశాస్త్రం విషయమై అని అన్నాడు అన్నమాట.
ఇందులో ధర్మశాస్త్ర ఆజ్ఞలు అని అన్నప్పుడు 2 రకాల ఆజ్ఞలు ఉన్నాయి. అందులో ఒకటి సేవా నియమాలు, 2 ఇశ్రాయేలు జనాంగం పాటించవలసినటువంటి ధర్మశాస్త్రపు 10 ఆజ్ఞలు. ఇశ్రాయేలు జనాంగం మొత్తం పాటించవలసినటువంటి 10 ఆజ్ఞలు. సేవా నియమాలు వేరు, ఈ ఆజ్ఞలు వేరు. కానీ ఇవన్నీ ధర్మశాస్త్రంలో భాగమే. ఎంత సులభంగా విభజించితే మీకు అర్థమవుతుందో లేదో, మరి ఇంత సులభంగా చెప్పడానికి అయిన ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. అర్థమవుతుందా? మరలా హెబ్రీ పత్రికలోకి వెళుదాం. వెళ్ళిపోతాం. అక్కడ ఏమన్నాడు? కాబట్టి మొదటి నిబంధనకైతే ఆ నిబంధనలో భాగమే, ధర్మశాస్త్రంలో భాగమే సేవా నియమాలు. ఆ సేవా నియమాలు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమునకు ఉండెను. ఎలాగనగా మొదట గుడారం ఏర్పరచబడినప్పుడు, అనగా పరిశుద్ధ స్థలము లేదా దేవుని మందిరం, అది గుడారము. మొదట ఒక గుడారం ఏర్పరచబడిను. అందులో దీపస్తంభమును, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. అక్కడ చెప్పేశాడు. ఏమేమి చెప్పాడు? ఒక గుడారం ఏర్పరచబడింది, అందులో ఒక స్తంభం, దీపస్తంభం. ఆ దీపస్తంభానికి 7 వింగ్స్ ఉంటాయి అన్నమాట. 7 వింగ్స్ ఉంటాయి ఆ దీపస్తంభానికి. వింగ్స్ అంటే వింగ్సా లేదనంటే 7 రేఖలు ఉంటాయి అన్నమాట. రేఖలు కలిగినటువంటి దీపస్తంభంగా అది ఉంటుంది. సబకపు బల్ల ఉంచేటువంటి బల్ల ఒకటి ఉంటుంది. దాని మీద ఉంచబడినటువంటి రొట్టెలు, ఆ బల్ల దాని మీద రొట్టెలు ఉంచబడతాయి. దానికి పరిశుద్ధ స్థలం అనే పేరు. పరిశుద్ధ స్థలంలో ఈ 3 ఉంటాయి అన్నమాట. దీపస్తంభము, బల్ల, దాని మీద ఉంచబడిన రొట్టెలు. మూడవ వచనంలో 2వ తెరకు ఆవల పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. కాబట్టి 2 గుడారాలకు సంబంధించి ఒక గుడారంలో ఇవి ఉన్నాయి. దీనికి మధ్యలో ఒక తెర ఉంటుంది. ఆ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి గుడారం ఒకటి ఉండేది. దాంట్లో ఏం పెట్టారు అతి పరిశుద్ధ స్థలములో అని అంటే సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. మందసముల మన్నా గల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను ఉండెను అని అన్నాడు అన్నమాట. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొని చిన్న మహిమ గల కేరూబులు ఉండెను. వీటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్పవల్లపడదని అక్కడ అన్నాడు. కాబట్టి పరిస్థితి ఏమిటనంటే అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? సువర్ణ ధూపార్తి ఏముంటాయి? నంబర్ 1 సువర్ణ ధూపార్తి, బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం. ఈ నిబంధన మందసం అనేది వాస్తవానికి చెక్కలతో చేయబడి ఉంటాయి. చెక్కలతో చేయబడినది దానికి బంగారు రేకులు దానికి బాగా తాపబడి అంటి పెట్టబడి ఆ పెట్టె ఒకటి ఉంటుంది. ఆ మందసంలో ఆ పెట్టెలో ఏముంటుందని అంటే మన్నా గల బంగారు పాత్ర. అన్ని బంగారంతోనే ఉంటాయి. వాస్తవానికి ఆ దీపస్తంభం కూడా సరే బంగారుతోనే చేయబడి ఉంటుందండి. దీపస్తంభం కూడా బంగారుతో చేయబడి ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో పెట్టబడిన దీపస్తంభం కూడా బంగారుతో చేయబడి ఉంటుంది. మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను అని అన్నాడు అనమాట. నిబంధన పలకలు 10 ఆజ్ఞలు రాసిచ్చారుగా దేవుడు. ఆ యెహోవా అని ఆయన తండ్రి అయిన దేవుడు, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు, అప్పుడు యెహోవాగా చెల్లుబాటులో ఉన్న ఆయన. కాబట్టి నిబంధన పలకలు ఆయనే రాసిచ్చారు. కాబట్టి ఆ పలకలు ఆ నిబంధన మందసం లోపల పెట్టబడి ఉంటాయి. ఏమేమి ఉంటాయి నిబంధన మందసంలో? మన్నా గల బంగారు పాత్ర ఉంటుంది, చిగురించిన
చేతికర్ర ఉంటుంది, నిబంధన పలకలు 3 ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి? 2 ఉంటాయి. ఏమేమి అవి? సువర్ణ ధూపార్తి, ఈ నిబంధన మందసం. ఈ నిబంధన మందసం మీద, దాని మీద కరుణాపీఠము కమ్ముకొనిచున్న మహిమగల కేరూబులు ఉంటాయి అన్నమాట. కరుణాపీఠమును కమ్ముకొనిచున్న మహిమగల కేరూబులు ఉంటాయి అని అన్నాడు. సో ఇవి ఓవరాల్గా జస్ట్ ఒక ఓవర్ వ్యూ కోసం అక్కడ చెప్పబడ్డ మనం గమనిస్తాం. ఇవి ఉంటాయి. మనం 25వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది అని అన్నాం కాబట్టి 25వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోదాం. సంగతులను ఒకసారి పరిశీలన చేద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించే ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. కండిషన్ అదండి. ఆయనకు ప్రతిష్టార్పణ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా సరే మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుడు. రూల్ అది. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెన్నుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదుకును, పతకమునకును చెక్కు రత్నములు అనునవే. ఇవన్నీ దేవునికి అర్పణలుగా తీసుకురావచ్చు. పొట్టేళ్ల తోళ్ళు ఇవన్నీ కూడా తీసుకురావచ్చు. నేను నీకు కనపరిచే విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని అన్నిటి రూపమును నిర్మింపవలెను. కాబట్టి మందిరం యొక్క నిర్మాణానికి తీసుకురావాల్సినటువంటి అర్పణలు, ప్రతిష్ఠ అర్పణ అంటే మందిరానికి సంబంధించి, మందిర ప్రతిష్టకు సంబంధించి అర్పణ. ఇది ఎక్కడో విన్నట్టున్నారే, ఇండియాలో కూడా వినుంటారు. మనం ఇది చేశాం కాబట్టి మందిరాన్ని ప్రతిష్ఠించేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా అర్పించేటువంటి అర్పణలు ఇప్పుడు జరిగింది. కానీ దాదాపు 5,000 సంవత్సరాలకు ముందు తండ్రిని దేవుడు లేదా యెహోవా అనే దేవుడు ఇశ్రాయేల్ జనాంగం కొరకు ఇవన్నిటిని తీసుకురమ్మని చెప్పడం, ఆజ్ఞాపించడం మనం గమనిస్తాం. కొన్ని కాపీలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నవన్నీ కాపీలే. ఇప్పుడు జరిగే మనుషులు చేసేటువంటివి ఇందులో నుండి కాపీ కొట్టినవే కానీ కొత్తగా ఏమీ కాదు. సరే, ఏదేమైనప్పటికీ ఈ మందిరాన్ని, ఆ మందిరం యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మించాలి. అది కూడా తండ్రిని దేవుడు చెప్పినట్లుగానే, నేను నీకు కనపరిచే విధముగానే మందిరం యొక్క రూపురేఖలను తీర్చిదిద్దాలి. ఆయన చెప్పినట్లు జరగాలి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. మందిరంలో ప్రతి అడుగు, ప్రతి కార్యక్రమం కూడా సరే దేవుని సూచన మేరకే జరిగింది. ఈ కార్యక్రమం లాగా యాకోబు అక్కడ జరిగించలేదు పితరుల యుగంలో. ఆ మందిరం ఈ మందిరం ఒకటేనా అంటే కాదండి, కాదు. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సహాయం పొందిన విషయం వాస్తవమే. అక్కడ బేతేలు అనేటువంటి ఒక మందిరంగా అతను ఆ స్తంభాన్ని నిలబెట్టి దాన్ని అనాయింట్ చేసి జరిగించిన విషయం వాస్తవం. ఆ సందర్భంలో అది దేవుడు అంగీకరించినటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చేమో, కానీ ధర్మశాస్త్రం వచ్చేసిన తర్వాత దేవుడు కనపరిచిన మేరకు జరిగించవలసినటువంటి ఆయన మందిరపు ప్రతిష్ట, ఆయన చెప్పినటువంటి అర్పణలను బట్టియే, ఆయన అడిగిన అర్పణలను బట్టి మందిర ప్రతిష్ట అనేది చేయాలి, కట్టాలి, దాని ప్రకారమే జరిగించాలి. ఇష్టానుసారంగా ఇష్టారాజ్య బోధలు చేయడం అనేది జరగకూడదు. అందుకే నేను అంటాను, మరలా కూడా సరే, క్రొత్త నిబంధన సంఘం యొక్క రూపురేఖలు అనే
క్రొత్త నిబంధన సంఘానికి సంబంధించిన విషయాలను నేను మాట్లాడినప్పుడు కూడా సరే, క్రొత్త నిబంధన దేవుని మందిరం గురించి మాట్లాడినప్పుడు కూడా సరే, దేవుడు ఏదైతే సూచించారో క్రొత్త నిబంధనలో, ఆ దేవుడు సూచించిన ఆజ్ఞల మేరకే, క్రొత్త నిబంధన ఆజ్ఞల మేరకే సంఘం అనేది ప్రతిష్ఠ చేయబడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయనే ఒక సత్యాన్ని నేను గొంతు విప్పుకొని మాట్లాడాను ఇప్పటి వరకు. ఇంకా ఫ్యూచర్లో కూడా మాట్లాడతాను. పాత నిబంధన మందిరమైన పితృలేఖంలో మందిరం లాగా కాకుండా దేవుని యొక్క సూచన మేరకు, క్రొత్త నిబంధన మందిరం అయినా కూడా సరే దేవుని యొక్క వాక్యం మేరకే కట్టబడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనడానికి అనేక లేఖన భాగాలు మన మధ్యలో ఉంచబడ్డాయి. కాబట్టి 10 నుండి 9 నుండి మరొకసారి నేను చదువుతాను. నేను నీకు కనపరిచే విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని అన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దేంతో చేశారు మందసము? నేను అందుకే బంగారు రేకులు ఉన్నా కూడా సరే, బంగారు రేకులు తాపబడినప్పటికీ అది చేయబడింది మాత్రం తుమ్మ చెక్కతో చేశారు. దేంతో చేశారు? తుమ్మకర్రతో లేదా చెక్కతో మందసాన్ని చేశారు, పెట్టి చేశారు. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 2 మూరలున్నర, పొడుగేమో 2 మూరలున్నర ఉన్నాయి. దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారు రేఖ పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి పక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. చూసారా? తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయిటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దోర్చవలెను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడవలసినటువంటి మొదటిది, మందిరంలో పెట్టవలసినటువంటి మొట్టమొదటి ఒక వస్తువు ఏమిటి అని అంటే మందసం. ఆ మందసం ఎలా చేయాలో చెప్పేశాడు. పొడుగు ఎంత ఉండాలో చెప్పాడు, వెడల్పు ఎంత ఉండాలి, దాని ఎత్తు ఎంత ఉండాలి చెప్పేశాడు. ఎంత ఉంటుంది అక్కడ చెప్పాడు. 2 మూరలున్నర పొడుగంట. 2 మూరలున్నర పొడుగంటే ఒక ఎంత హైట్ అయినా ఉంటుంది. ఎంత హైట్ పెద్దదే. అదేవిధంగా ఎంత వెడల్పు, ఒక 3.5 వెడల్పు. ఎత్తు ఎంత? 3.5 ఎత్తు. పొడుగేమో 2 మూరలున్నర, వెడల్పేమో 1 మూరెడున్నర, ఎత్తేమో 1 మూరెడున్నర. కాకపోతే అది చేసిన తర్వాత దాన్ని మొత్తం కూడా సరే ఎలా చేయాలి? బంగారు రేకులతో తాపాలి. లోపల బంగారమే కనబడాలి, బయట బంగారమే కనబడాలి. ఎంత వాల్యుబుల్గా ఉండాలో దేవుని యొక్క కార్యక్రమాలు జరిగించేటువంటి పరిస్థితుల్లో దేవుడు అంత పరిస్థితిని కోరాడు పాత నిబంధనలో. ఇప్పుడు దేవుని మందిరమా ఏముందిలే, ఆత్మ సంబంధమైన కార్యక్రమాలేగా, దానికి ఏం అవసరం వస్తుంది అన్నట్లుగా చులకనగా పరిశీలన చేసేవాళ్ళు ఉంటారు. చులకనగా దేవుని యొక్క కార్యక్రమాలను ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. అప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా కూడా సరే దేవుడిని మనం ఎక్కడ చూడాలంటే అంత ఎత్తులో చూడాలి. ఆయన ఎంత గొప్పవాడో మనం గుర్తించి గ్రహించాలి.
ఇప్పుడు బంగారం తెమ్మంటే ఎవరు తీసుకొచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఇప్పుడు తెస్తే మీ కమ్మళ్ళు దేవుడు ఈ విషయాన్ని చెప్పినప్పుడు వాళ్ళందరూ కమ్మళ్ళను, ఆ తర్వాత ముక్కు పుడకల్ని, ఇంకా వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ తీసుకొచ్చి ఇచ్చారు. మనం నిజంగా అంత చిత్తశుద్ధి ఒక్కింత కూడా లేదు. ఇంత దేవుని యొక్క వాక్యాన్ని, క్రీస్తు యొక్క త్యాగాన్ని గుర్తించిన తర్వాత కూడా సరే, మన ప్రభుని క్రీస్తు యేసు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి సంగతిని గుర్తించిన తర్వాత దైవ కార్యక్రమాలను జరిగించే విషయంలో అంత గొప్పగా మనం చేయలేకపోతున్నాం. నిజంగానే నేను గమనించగలిగాను. సో ఏదేమైనప్పటికీ దాన్ని బంగారు ఉంగరాలు పోసి ఒక ప్రక్క 2 ఉంగరాలు, ఎదుటి ప్రక్క ఇంకా 2 ఉంగరాలను తగిలించి పెడితే దాంట్లో తుమ్మకర్రతోనే మోతకర్రలను చేసి ఆ బంగారు, దానికి కూడా బంగారు రేకులు ఒదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చాలి అని అన్నాడు అనమాట. సో బంగారం లేకుండా ఏది మందసం అనేది చేయబడ్డానికి వీల్లేదు. ఆ మందసంలో నేను నీకు ఇచ్చి శాసనములను ఉంచవలెను. చూసారా, ఎందుకు దేవుని యొక్క ఆజ్ఞలని ఆ ఇశ్రాయేలు జనాంగం అంత గొప్పగా ఎందుకు ఫీల్ అయ్యారు? ధర్మశాస్త్ర ఆజ్ఞల్ని అంత గొప్పగా ఎందుకు ఫీల్ అయ్యారు? యేసుక్రీస్తుని చంపవేయడానికి కూడా కారణం ఏంటంటే దాని మీద వాళ్ళు ఒక ఎమోషన్ని తయారు చేసుకున్నారు. పాత నిబంధన మీద, భౌతికమైన పాత నిబంధనను చూసి దాని మీద ఒక ఎమోషన్ని అటాచ్మెంట్గా పెట్టుకున్నారన్నమాట. దేవుని యొక్క ఆజ్ఞలు పెట్టవలసినటువంటి చోటు సాదాసీదాగా ఉండకూడదు. అది ఎక్కడ పెట్టాలనో, ఎంత గొప్పగా పెట్టాలనో అంత గొప్పగా పెట్టాలి. మీ బైబిల్ ఎక్కడ పెట్టుంటారో మరి, మనం ఎటు పడితే అటు పడేసేస్తూ ఉంటాం. మన నిబంధన ఆత్మ సంబంధమైనదే అయినప్పటికీ దానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండదు. మనం ఏమైనా నిజంగా ఉన్నోళ్ళు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఉన్నోళ్ళు అలాగే ఉన్నారు, లేనోళ్ళు అలాగే ఉన్నారు. ఎటు పడితే ఎక్కడ పడితే అక్కడ బైబిల్ పెట్టుకోవటం, ఎటు పడితే అటు మన ఆజ్ఞలకు సంబంధించిన విషయాలను ఎటు పోయినా ఎవడు ఎటు చేసినా లెక్కలేదు అన్నట్లుగాను ఉండడం అనేది నేడు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆనాడు మొదటి నిబంధన కాలంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు ఎలా పెట్టాలో, ఎక్కడ పెట్టాలో చెప్పేశాడు. అది అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడాలి ఒకటి. అది కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఎటు పడితే ఎటు పెట్టడమా కాదు, దాని కొరకు ఒక మందసం అనేటువంటిది ఏర్పాటు చేయబడాలి. ఆ మందసం అంతా బంగారుతోనే పొదగబడినటువంటి ఒక మందసంగా అందులో పెట్టబడాలి. ఎంతమంది అంతటి గౌరవాన్ని ఇస్తారో నాకు తెలియదు. దేవుని యొక్క ఆజ్ఞలకి అంత గౌరవం, ఎమోషనలైజ్ అవ్వడం అనేటువంటి ఒక పరిస్థితి నేడైతే లేదు. అంత సులభంగా చులకనగా అంత ఎటు పడితే అటు. కొంతమంది అయితే బైబిల్ మోయడానికి కూడా లెక్క ఇది ఒళ్ళు నొప్పులు. మనోళ్ళు ఆ విషయంలో ముసలోళ్ళు అయినా కూడా సరే, కొంత వయసు అయిన వాళ్ళ సహోదరులు అయినా కూడా సరే బైబిల్ మోసే విషయంలో నేను మెచ్చుకుంటా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా బైబిల్ పట్టుకుని వెళ్తారు. నాకు ఐ ఫీల్ హ్యాపీయర్. కానీ వయసులో ఉన్నోళ్ళే కొంత బైబిల్ మోయడానికి మొండికేస్తూ ఉంటారు. అందరి ముందు బైబిల్ తీసుకెళ్ళడానికి షేమ్ ఫీలింగ్ ఉంటారు. మనుషుల మధ్యలో వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారు, ఇలాంటి ఎమోషన్స్ని తయారు చేసుకునింది నేడు క్రైస్తవ లోకం. అలాంటి ఎమోషన్ కాదు, ఎవడో ఏదో అనుకుంటే అనే ఎమోషన్స్ తయారు చేసుకునింది. కానీ దాన్ని ఎంత గొప్పగా పెట్టుకోవాలి, ఎంత గొప్పగా చూడాలి అనేటువంటి ఎమోషన్ని
మనం పాత నిబంధన చదువుతూ ఉన్నప్పుడు మనం గమనించగలం. ఎంత గొప్పగా అంటే బంగారు రేకులతోనే తాపబడినటువంటి ఒక పెట్టె. అది కూడా ఎంత చిన్న పెట్టె, బంగారు ఎక్కువైపోతుందని ఆలోచనలు అంతా చేయొద్దు. చిన్న పెట్టి కాదు, పెద్ద పెట్టి కాదు, నేను చెప్పే పెట్టి నువ్వు చేయాలి. అది కూడా ఏ కర్ర? తుమ్మకర్ర. నేను చెప్పిన తుమ్మకర్ర. నువ్వేదో ఇంకా కాస్ట్లీ కర్ర అనుకున్నా కూడా ఓకే, అది కాదు, నేను చెప్పేది నువ్వు చేయాలి అంతే. ఇక్కడ కాస్ట్లీయా ఇంత గొప్పదా అనేదే కాకుండా దేవుడు చెప్పిన దాని ప్రకారం చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. దేవుడు చెప్పిన దాని ప్రకారం ఆ కర్రలు కానీ, ఆ బంగారం కానీ, దానికి సంబంధించినటువంటి వస్తువులు కానీ వాడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 16 ఆ మందసంలో నేను నీకిచ్చి శాసనములను ఉంచవలెను, మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. ఎటువంటి బంగారం? మేలిమి బంగారు. మేలిమి బంగారంతో కరుణాపీఠాన్ని చేయాలి. సాధారణమైన అవి పెట్టడానికి మామూలు బంగారం పెట్టినా కూడా సరే, కరుణాపీఠం మాత్రం ఇంకొంచెం శ్రేష్టమైనది. దానికి సామాన్యమైనటువంటి బంగారం కాకుండా మేలిమి బంగారం, ప్యూరిఫైడ్ గోల్డ్. ఇప్పుడు 22 అంటే తక్కువ, 24 అంటే ఎక్కువ. 24 కూడా కాదు, ఇంకా ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూరెస్ట్ అన్నమాట. 24లో కూడా కొంత కలుపుతారు, లేకపోతే బంగారం అనేది గట్టిగా ఉండదు. బంగారం అనేది గట్టిగా ఉండడానికి కారణం ఏమిటంటే అందులో కలిపేటువంటి ఇంప్యూరిటీస్ అన్నమాట. ఇంప్యూరిటీస్, కొంతమంది రాగి కలుపుతారు, కొంతమంది ఇత్తడి కలుపుతారు. ఏంటండి? లోహాలు కలుపుతారు. కరెక్ట్, ఇట్లాంటివి కలుపుతారు. ఇత్తడి కలిపేస్తే కొంచెం కలరు yellowish-గా ఉంటుంది. రాగి కలిపితే కొంచెం కలర్ ఎలా ఉంటుంది? పింక్, కొంచెం పింక్ కలర్లో కనబడతా ఉంటుంది. అవి కలిపితే కొంచెం గట్టిగా ఉంటాయి. కానీ అట్లా కాకుండా ఈ బంగారం అంట, కరుణాపీఠాన్ని చేసేటువంటి బంగారం అంట మేలిమి బంగారం, ప్యూర్ బంగారం అనమాట. అది కూడా పరిశుద్ధంగా ఉండాలన్నటువంటి ఉద్దేశమో ఏమో నాకు తెలియదు. మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, మరియు 2 బంగారు కేరుబులను చేయవలెను అని అన్నాడు అనమాట. కాబట్టి ఇది మొత్తం చెక్కతో కాదు, బంగారంతోనే చేసి పెట్టాలి. ఏంటి దేవా బంగారం అంటున్నావు? ఇన్ని మూరల బంగారానికి నేనెక్కడ పోయేది దేవా అని మోషే అడగలేదు. నోరు మూసుకొని ఏం చెప్తావో చెప్పు. మీరేం చెప్తారో చెప్పండి తండ్రి. దేవా నేను అరేంజ్ చేస్తాను, నేను చేస్తాను. తల వంచి వినడమే పరిస్థితి. ఇన్ని బంగారం నేను ఎక్కడ పోవాలి అని అడిగి ఉండుంటే ఇంకంతే సంగతి, అది పరిస్థితి వేరేగా ఉండేది. కాబట్టి పరిస్థితి ఏమిటంటే మనోళ్ళంతా అతి తెలివితో ముందుకు దేవుణ్ణి ప్రశ్నించడం, నేను ఎక్కడ పోవాలి, నువ్వు నాకేమి ఇచ్చావని అడగడం, ఇలాంటి అతి తెలివికి సంబంధించినటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించాడంటే ఆజ్ఞే. 1వ శతాబ్ద కాలంలోనైతేనేమి, ధర్మశాస్త్ర కాలంలోనైతేనేమి, పితరులేఖల్లో దేవుడు ఆజ్ఞాపించక ముందే, అది ఎలా చేయాలో కూడా ఇంకా చెప్పకముందే అడ్వాన్స్గా ఉన్నాడు అబ్రహాం. అయితే ఎలా చేయాలో ఆజ్ఞ చెప్పకముందే, ఎక్కడికి పోవాలో తెలియకముందే వెళ్ళిపోయాడు, వెళ్ళమని చెప్పినప్పుడే. అది అట్లా, అది ఏందో అది అట్లాంటి మనుషులు, అలాంటి మనుషులు పితరులేఖంలో కానీ చెప్పిన దాన్ని చెప్పినట్లుగా సరే అని ఆ దేవుని యొక్క ఆజ్ఞల్ని స్వీకరించినటువంటి పరిస్థితులను పితరులేఖంలోను ధర్మశాస్త్ర యుగంలోను
క్రైస్తవ యుగమని చెప్పబడిన క్రొత్త నిబంధన యుగంలో అపోస్తలు కూడా అలాగే చేశారు. తమ ప్రాణాలని లెక్క చేయలేదు అపోస్తలు ఏనాడు కూడా. సరే, కాబట్టి 2.5 మూరల కేరుబు, దాని పొడుగు అంత వెడల్పు 3.5 అంటే ఎంత పెద్దదో ఆలోచన చేయండి. అంత బంగారం తీసుకురావాలి, ఎన్ని కేజీలు అయి ఉంటాయో వీటన్నిటికీ కలిపి. అంతేనా చెప్పేస్తా ఉన్నాడు. నెక్స్ట్ అది కూడా ఎన్ని చేయాలి? 2 బంగారు కేరుబులు చేయాలి. 19 ఈ కొనను ఆ కేరుబును, ఆ కొనను ఒక కేరుబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కేరుబులను దానితో ఏకాండముగా చేయవలెను. 2 కొనల మీద కేరుబులను దానితో ఏకాండంగా చేయవలెను. ఆ కేరుబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తన రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా ఉండవలెను. ఒకదానికొకటి ఎదురుగా పెట్టాలి. ఆ కేరుబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలెను. నేను నీకిచ్చి శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కేరుబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించే సమస్తమును నీకు తెలియజెప్పేదను. చూసారా, 10 ఆజ్ఞలు పెట్టడమే కాదు, ఇశ్రాయేలీల నిమిత్తం నీకు ఆజ్ఞాపించే సమస్తం నీకు తెలియజెపుతాను అని అన్నాడు అనమాట. శాసనములు 10 ఆజ్ఞలు, సేవా నియమములు, యాజకులు జరిగించవలసినటువంటి కార్యక్రమాలు. కాబట్టి శాసనముల్లో ఆ దేవుడు ఆజ్ఞాపించేటువంటి కార్యక్రమాలు ఏమేమైతే ఉంటాయో అవన్నిటిని నీకు తెలియజేస్తాను. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను. ఒక టేబుల్ తుమ్మకర్రతోనే చేయాలి. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలను. కాబట్టి టేబుల్ కూడా సరే దేంతో చేయాలి? తుమ్మకర్రతోనే చేయాలి. చేస్తే టేబుల్ తీసుకెళ్ళి అలా పెట్టేయాలా? ఒప్పడు దేవుడు. దాన్ని దేంతో తాపాలి? మేలిమి బంగారు రేకులతో దాన్ని తాపవలెను. సో అది దాని మెజర్మెంట్ కూడా చెప్పేశాడు. ఏమిటి మెజర్మెంటు? పొడుగేమో 2 మూరలు, వెడల్పేమో 1 మూర, ఎత్తేమో 3.5. 24 మేలిమి బంగారు రేకులు దానికి పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయింపవలను. బంగారు జవ అంటే దాని చుట్టూ ఒక ఇది అవ్వకుండా స్ట్రాంగ్గా పెట్టడం అన్నమాట. ఒక రేకులాగా బాగా గట్టిగా పెట్టడం. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపైన చుట్టూను బంగారు జవ చేయవలెను. అది డిజైన్ కోసం అన్నమాట. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్లకుండు 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయిటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా ఉండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పళ్ళెములను, దోపార్తులను, గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలెను. పళ్ళెలు, దోపార్తులు, గిన్నెలు, పానీయార్పణమునకు పాత్రలు దానికి చేయవలెను. మేలిమి బంగారుతో వాటిని చేయవలెను. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. సన్నిధి రొట్టెలు ఆ బల్ల మీదనే ఉంచాలి. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. నకిషి పనిగా ఈ వృక్షం చేయవలెను.
దీప వృక్షం అంటే చెప్పాను కదండి, దీప స్తంభము లేదా వృక్షం అని అంటారు. దాని ప్రకాండమును, దాని శాఖలను నకిషి పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీప వృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీప వృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. కాబట్టి 7 మొత్తం నేరుగా ఒకటి వెళితే ఈ పక్క 3, మరో ప్రక్క 3, మొత్తం 6 కొమ్ములు సైడ్లో వస్తాయి. మరి దీపవృక్ష ప్రకాండంలో బాదము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్ష ప్రకాండం నుండి నిగుడు 6 కొమ్మలకు దాని 2 కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములను చేయవలెను. చూసారా ఎన్ని దీపాలు ఉంటాయి? 7. 6 అని అనుకోకండి. ఇక్కడ ఈ 3 6, ఈ 2 పక్కల 3 ఉంటాయి. నేరుగా ఒకటి ఉంటుంది. కాండం నుండి నేరుగా ఒకటి ఉంటుంది. కాబట్టి ఎన్ని దీపములు పెట్టాలి? 7 దీపాలు పెట్టాలి. దేంతో చేయాలి? మేలిమి బంగారంతో చేయాలి. మేలిమి బంగారం కాకుండా ఆయన ఒప్పుడు కొంచెం తక్కువతో చేస్తానన్నా కూడా సరే శాపం. కాబట్టి అది పరిస్థితి. నీవు దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతోనే చేయాలి. కత్తెర చిప్ప. ఆ ఉపకరణములన్నీ 40 వీసెల మేలిమి బంగారుతో చేయవలెను అని అన్నాడు అనమాట. ఆ ఉపకరణాలన్నింటినీ ఎన్ని కేజీలతో చేయాలి? 40 వీసెలు అని అన్నాడు. ఒక వీస అంటే ఎంత? 8 కేజీలు అనుకుంటా. 8 కేజీలు. 8 కేజీలు అనుకోవచ్చు. కేజీన్నర కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు అనుకుంటా ఒక వీస. 1400 గ్రాములు. కరెక్ట్. 1400. 12. అదేలేండి, కేజీ కంటే కొంచెం ఎక్కువే. ఇక్కడ చెప్పేశాడు. మరి ఎంత అది? ఎన్ని వీసులు? 40 వీసులు. మనోళ్ళు అయితే దేవా నేను నరకంలోనే పడిపోతాను, నేను చేయలేను అనేవాళ్ళేమో. అంతటి పరిస్థితులు ఉంటాయి. కానీ 56 కేజీలు. సరే, వీసా అనేది మనకు కరెక్ట్గా తెలియదు కాబట్టి నేను అంటున్నాను 56 కేజీలు కావచ్చు. ఇంకా అవన్నీ లెక్కలేస్తే ఏవన్నీ కేరుబులు కానీ, ఆ తర్వాత బల్లకు తాపబడింది కానీ, ఇంకా మందసానికి కానీ, వీటి అన్నిటినీ తాపబడిన మేలిమి బంగారు కానీ, ఇవన్నిటినీ లెక్కలేస్తే ఎన్ని 100 కిలోలు అవుతాయో మనం చెప్పలేము. ఇంతేనా? చదువుతాం. కత్తెర కూడా బంగారుతో చేయాలంట. ఆ ఉపకరణములన్నీ 40 వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయటకు జాగ్రత్త పడుము అని అన్నాడు అనమాట. దాని రూపం ఎలా ఉండాలో తండ్రిని దేవుడు మోషేకి కనపరిచాడు. యెహోవా ఆయనకు కనపరిచాడు. అర్థమవుతుంది కదండి? ఎలా కనపరిస్తే ఆ కనపరిచిన దాన్ని కనపరచబడినట్లుగానే జరిగించాలి. ఇష్టం వచ్చినట్లు చేయటానికి లేదు. రూపురేఖలు మనసులో పెట్టుకో. చేసేటప్పుడు ఎలా చేయాలి? చెప్పినట్టే చేయాలి, ఆజ్ఞాపించే ప్రకారం.
అక్కడ ఆ మాట అన్నాడు, మరొక మాట, అదే కొండ మీద నీకు కనపరిచిన వాటి రూపం చొప్పున వాటిని చేసేయని చెప్పలేదు. కనపరిచిన దాని ప్రకారం చేసేయి, తర్వాత సంగతి తర్వాత అన్న కాదు. నేను చెప్పిన దాన్ని చెప్పినట్లు చేయుటకు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయి. అందుకని నేను చెప్తున్నాను, క్రొత్త నిబంధన రాజ్యంలో మీకు అన్ని కష్టాలు లేవు, మనకన్ని బాధ్యతలు లేవు. అన్ని బంగారు తీసుకురమ్మని నేను ఏనాడు చెప్పలేదు, క్రొత్త నిబంధన చట్టం చెప్పలేదు. కానీ మొదటి శతాబ్ద కాలంలో వాళ్ళు ఇల్లంతా ఆస్తులు కూడా అమ్మేసి, చర స్థిరాస్తులు అమ్మేసి, అసలు ఏమీ లేకపోయినా దేవుని సముఖానికి తీసుకొచ్చి ఆ సంఘాన్ని కట్టడం కొరకు అంతే గొప్పగా జరిగించారు. ఎంతకంటే గొప్ప ఆస్తులను అమ్మడం తీసుకురావడం అంటే అంతకంటే గొప్ప. అపోస్తలుల పాదాల దగ్గర తీసుకెళ్ళి వచ్చి పెట్టడం అనేది మహా గొప్ప కార్యక్రమం. ఎంతటి రక్షణ మనకు దొరికిందా, ఇంకేమి నాకు పరలోకం సిద్ధంగా ఉంది. అపోస్తలులు ఇశ్రాయేలీల కంటే ముందు పరలోకానికి వెళతామన్నటువంటి సత్యాన్ని గుర్తించి గ్రహించగలిగినటువంటి మొదటి శతాబ్దపు సంఘం మాత్రం అంతకంటే సంఘం యొక్క రూపురేఖలను దిద్దడం కొరకు, ఆత్మ సంబంధమైంది కదా క్రొత్త నిబంధన సంఘం, అంతకంటే ఎక్కువ ఆస్తులను నమ్మేసి తీసుకొచ్చేసారన్నమాట. అంతకంటే ఎక్కువగా బలమైన విధానంలో కార్యక్రమాలు జరిగించారు. ఇప్పుడు మనమందరం కూడా సరే అంతగా చేయవలసినటువంటి పరిస్థితులు మనకు కూడా ఉన్నాయి, అంతగా చేయవలసినటువంటి. కానీ లేనోళ్ళం నిజంగా చెప్పాలంటే మనలో వాళ్ళందరూ కూడా సరే వాళ్ళతో పోలిస్తే మొదటి శతాబ్ద కాలంలో ఉన్న వాళ్ళతో కానీ, లేదంటే ధర్మశాస్త్ర యుగంలో వాళ్ళకు ఉన్నటువంటి బంగారాలు దాంతో పోలిస్తే మనం లేనోళ్ళమే. మనలో బాగా గొప్పవాళ్ళం అని చెప్పుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సరే వాళ్ళు కూడా వాళ్ళ ముందు పోలిస్తే పేదవాళ్ళు కానీ కనబడతారన్నమాట. కాకపోతే ఇచ్చేటువంటి మనస్తత్వం మాత్రం కొంచెం తక్కువే ఉంది మనోళ్ళకి. ఇంకా ఎంతగా కార్యక్రమాలు చేయాలో మనం చేయొచ్చు, అది ఇచ్చేదాని మీద బేస్ చేసుకున్నట్టు సంఘాన్ని కడుతున్నాం మనం అందరం. దేవుని యొక్క క్రొత్త నిబంధన సంఘాన్ని కడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరి తలాంతులు వాళ్ళు ఇవ్వడానికి ముందుకు రావాలి. ఇదే నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి మీరందరూ కూడా సరే ఈ పాత నిబంధనను బట్టి దేవునికి ఇచ్చేటువంటి విషయంలో, లేదా దేవుడు మందిరాన్ని కట్టమని చెప్పి జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితుల్లో మనం కూడా సరే అంతే చిత్తశుద్ధిగా ఉండాలని. ఆ జాగ్రత్త పడడం అంటే అర్థం ఏమిటంటే దేవుడు ఏది చెబితే దాని ప్రకారమే చేయడం అనే దాని ప్రకారం క్రొత్త నిబంధన ఆజ్ఞలతోనే క్రొత్త నిబంధన సంఘాన్ని కట్టడం అనేటువంటి అంతే తృష్ణతో మనం కూడా కార్యాలు జరిగిస్తున్నాం. కాబట్టి మనమందరం చేయి కలిపి ముందుకు సాగడానికి మీరందరూ రావాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ముగిస్తున్నాను. మీకు అందరికి క్రీస్తు యేసు నామములో వందనాలు.